బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా నా జన్మదినమును మీరు పండగ ఆచరించుడి అని యేసయ్య చెప్పినట్టుందా? లేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క ఆచారం అది. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని రోమన్ మతాచారాలను కలిపారు. సూర్యదేవుని జన్మదినమని ఆరాధించే రోజు వాళ్ళకది. ఆ డిసెంబర్ 25 సూర్యదేవుని ఆ జన్మ దినోత్సవం కనుక అదే రోజు యేసు ప్రభు జన్మదినం అనుకున్నాం కనుక అదొక పండగగా ప్రపంచవ్యాప్తంగా పాటించడం మొదలుపెట్టారు. అయితే దోషము లేదు, తప్పు కాదు, అదేం తప్పు కాదు. అందుచేత మనం కూడా యేసయ్య నా కొరకు జన్మించినందుకు నీకు స్తోత్రమని డిసెంబర్ 25న మనం అందరితో పాటు మనం కూడా ప్రభుని ఆరాధించుకుంటున్నాం. సువార్త ప్రకటించడానికి అదొక వేదికగా మనం ఉపయోగించుకుంటున్నాం. అదొక వేదిక. మామూలు సమయాల్లో రాని వాళ్ళు డిసెంబర్ 25న మా దేవుడు పుట్టిన పండుగ అంటే వస్తారు. మామూలు సమయాల్లో రాని వాళ్ళు గుడ్ ఫ్రైడే కంటే ఆరాధనకు వస్తారు, ఈస్టర్ అంటే వస్తారు, మామూలు అప్పుడు రారు. కనుక సువార్త చెప్పడానికి ఇదొక వేదిక. ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మలను మనం రక్షించాలి, సంపాదించాలి అనే భారముతో మనము సమాజంతో ఈ విషయంలో ఏకీభవించి ముందుకు నడుస్తూ ఉన్నాం.